సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కాక రైతులు నానావస్థలు పడుతున్నారు, మనవేదన గురవుతూ ఉన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో కొనుగోలు కాక 45 రోజులుగా నీరసించిపోయి 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కాక వెంకన్నటువంటి రైతు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం కూడా పాల్పడడం జరిగింది. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, రెయిన్బోలు ఇక్కడే పడిగాపులు గాయాల్సి వస్తుంది, ఏవో ఒక అధికారులు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా మనవేదనకు గురై రైతు వెంకన్న ఆత్మహత్యాయత్నానికి ఈరోజు పాల్పడ్డాడు. తోటి రైతులు అడ్డుకోవడంతో అతను ప్రమాదం కూడా తప్పింది. అయితే 45 రోజులుగా ఏ ఒక్క అధికారులు కూడా తమ వంక చూడట్లేదు. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతోంది, మొలకలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వెంకన్న వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని తమ ధాన్యాన్ని అంతా కొనాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కూడా రైతు వెంకన్న ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చూద్దాం. అకాల వర్షాలకు చౌటుప్పల్ వ్యాప్తంగా ధాన్యం ఎక్కడికక్కడ కూడా తడిసి ముద్దైంది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. వానకంతా కూడా ఒడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు, లారీలు లేవు, గన్ని బ్యాగులు కొరత ఉంది, ఏ ఒక్క అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దై రంగుమారి మొలకలు వస్తున్నాయంటూ కూడా చౌటుప్పల్ మండల సంబంధించిన రైతులు వాపోవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని కూడా చౌటుప్పల్ రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగ వైభవేతంగా జరిగాయి. కొండపైనటువంటి హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి కూడా పారాయణాలు, సహస్రనామార్చన, లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాలతో కొండంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాదాద్రి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రతిసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హనుమాన్ శోభయాత్ర కూడా నిర్వహిస్తారు. ఈసారి కూడా కన్నుల పండుగ యాదాద్రి ఆలయం అంతా కూడా శోభాయమానంగా వెలిగిపోతూ హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి.